నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్ గాని లేకపోతే ఓవరాల్ ఇండియాలో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబర్లు వీళ్ళందరూ ఒక బెట్టింగ్ యాప్‌లు అయితే బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌ల్లో చాలామంది అయితే ఆ బెట్టింగ్ యాప్‌లకు లోబడి వాళ్ళైతే చిన్న చిన్న పిల్లలు లేకపోతే ఒక టీనేజర్ పిల్లలందరూ ఆ బెట్టింగ్‌లకి అలవాటయ్యి చాలా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయ్యి కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనకు చాలా కనిపిస్తున్నాయి. సో దీనిలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 'హర్ష సాయి' ఈ పేరు బాగా మోత మోగిపోతుంది. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి మినిమమ్ 80,00,000 తీసుకున్నాడని బాగా వార్తలొస్తున్నాయి. సో దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్నాయమ్మా ఈ జూదాలు ఒక బెట్టింగ్ యాప్ ఇవాళ కాదు. ఇది ఇంటర్నేషనల్‌గా ఉంది. ఇవాళ మన దేశానికో, మన రాష్ట్రానికి సంబంధించి కాదు. ఈ బెట్టింగ్ యాపులు ఇంటర్నేషనల్‌గా ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి సరైన చట్టాలు లేవు. సరైన చట్టాలు లేకపోవడం ఇంటర్నేషనల్‌గానే ఏమీ చేయలేకపోతున్నారు. ఏదో దొరికినప్పుడు ఇలా కంప్లెయింట్ ఏదో వచ్చినప్పుడు వాడిని పట్టుకుంటాం తప్పితే, ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ మోసపోయేవాడు ఉన్నప్పుడు మోసగించేవాడు ఉంటాడు. అది ఫస్ట్ ఆన్ బేసిక్ ప్రిన్సిపల్. మోసపోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మోసగించేవాడు ఉంటాడు. మోసగించేవాడిని నిందించి మోసగించేవాడు మన మోసం చేశారు కాదు. నువ్వు నీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీరు ఏదో అత్యాస ఇమ్మీడియట్గా ఓవర్ నైట్లో కోట్లు సంపాదించాలని ఏదో కోరికలు వీటి వల్ల కదా మీరు ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు, బెట్టింగ్లు, జూదాలు. ఇప్పుడు క్రికెట్ అంటే బెట్టింగ్లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఈ కోళ్ల పందాలకి బెట్టింగ్లు జరుగుతాయి. దేశంలో ఏ కార్యక్రమం జరిగినా ఇమ్మీడియట్గా దాని మీద బెట్టింగ్లు. ఈ బెట్టింగులకి, ఈ జూదానికి ఎంకరేజ్ అయ్యే మీ మనస్తత్వాన్ని కోప్పడాలా? దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకున్న వాడిని కోప్పడాలా? మీ మనస్తత్వం, మీ బుద్ధి లేనితనం, మీ జ్ఞానహీనత, మీ సిగ్గు ఎగ్గు లేని మీ అత్యాస. ఎవడో పెడతాడు, అది చూసేసి నువ్వు ఎందుకు ఎంకరేజ్ అవ్వాలి? ఎందుకు ఎంకరేజ్ అవుతున్నావు? నువ్వు ఆశకేగా 10కి 100 వస్తేనే కదా. ఎందుకు నీ కష్టం నువ్వు అప్పడంగా దొబ్బేయాలనే కదా. ఇది అప్పడంగా సంపాదించాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మోసగించేవాడు ఆ చట్టం దొరకకుండానే చేస్తాడు మోసగించేవాడు. చట్టంలో ఉండే లూప్ హోల్స్, మన సామెత ఉంది, ఎవ్రీ లా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా. అంటే ప్రతి చట్టానికి, ప్రతి సెక్షన్కి మరొక సెక్షన్ ఉంటుంది. సో ఈ సెక్షన్లో పట్టుకుంటే వాడు ఆ సెక్షన్లో తప్పుకుంటాడు. మన చట్టంలోనే ఉన్న లూప్ హోల్స్. ఎవ్రీ లా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా. సో వాడు మోసగాడు అవి వాడుకుంటాడు. వాడిని ఎలా పట్టుకోవాలో ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తూ ఉంటాయి. లీగల్గా కష్టం, లీగల్గా వాడిని పట్టుకుని లోపలెట్టడానికి ఇబ్బందులు అనేకం ఉంటాయి. వాడు ఇమీడియట్గా బెయిల్లో వచ్చేస్తాడు. అలా కాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ వాడి మీద చేయడానికి లేదు. అలాంటి చట్టం మార్పులు చేయాలి, చట్టంలో మార్పులు చేయాలి. ఇవన్నీ పెద్ద తతంగా ప్రభుత్వం. మనము ప్రజలు, సమాజం మనం అప్రమత్తంలో ఉండాలి. మనం ఎందుకు వాడెక్కడో యాప్లో పెడితే అది చూసి ఆశపడిపోయి నువ్వు క్లిక్ చేసేసి డబ్బులు పంపించేసి నా డబ్బులు పోయి రావడం అంటే ఎట్టా? నీ బుద్ధి లేనితనానికి అనుభవించు, నీ అజ్ఞానానికి అనుభవించు, నీ కర్మ అనుకుని మూల కూర్చుని ఏడు. అంతే తప్పితే వీళ్ళకేదో అన్యాయం అయిపోయిందని బాధపడటమో, వాళ్ళ తరఫున మాట్లాడటమో నేను చేయను. అంటే ఇప్పుడు అతను చేసేది కరెక్ట్ అంటారా మీరు? చేస్తాడు, అతను చేసేది కరెక్ట్ అని కాదు. అక్కడ మోసపోయేవాడు సిద్ధంగా ఉంటే, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగించేవాడు చేస్తూనే ఉంటాడు. వాడు హర్ష కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకోటి. కాల్మని ఏమైంది? ఒకటి తర్వాత ఒకడు మోసగానికి. ఈ గ్రూప్ ఇక్కడ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఒకటి తర్వాత ఒకడు ఆ గ్రూప్ దగ్గరికి వస్తారు. అంటే కొంతమంది జనాల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ముందు డబ్బు కట్టలేసుకొని ఎట్లా సంపాదించామంటే ఇట్లా లింక్ నొక్కేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి, అసలు కుప్పలు పడిపోతున్నాయి, బిరువాణి పోయి డబ్బులు అని అలా మాట్లాడినందుకే సచిన్ టెండూల్కర్ మీదే కేసు వచ్చింది. తెలుసు అది. సచిన్ టెండూల్కర్ ఒక యాప్ ద్వారా ఇంత సంపాదించవచ్చు అని చెబితే లైవ్ ఇంటర్వ్యూలో అతను క్రాస్ చేస్తే అది చెప్పలేకపోతే అతని మీద కేసు పెట్టారు. సో అది చూశాను, డబ్బులు కట్టి చూశాను, నేను ఆశపడిపోయానంటే ఎట్లా? భలేవాడు. ఇది నువ్వు చూస్తే నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఏంటిది, ఎంతవరకు వస్తావు ఏంటి తెలుసుకుని అడుగు వేయాలి. నేను డబ్బులు చూశాను, నాకు ఆశ పుట్టింది, నేను డబ్బులు కట్టేశాను, వాడిని మోసపోయానంటే ఎట్లా? నీ కర్మది. అంతగా విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా అప్పలంగా వచ్చేస్తుంది డబ్బు, దోచేసుకుందామని నువ్వు ఎగబడితే నీ కర్మ ఇలాగే ఉంటుంది. అందుకని వీళ్ళ మీద సింపతి అనేది చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. దాన్ని పట్టుకునేది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది మనలో మనం
జాగ్రత్తగా ఉంటే ఇలాంటి దౌర్భాగ్యులకి అవకాశం ఉండదు. నువ్వు అలక్ష్యంగా ఉండి ఈ దౌర్భాగ్యులకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత అయ్యో కుయ్యో ముర్రు అంటే ఎట. అందుకని నేను ఈ ఆతరగాళ్ళకి, ఈ డబ్బు చూసి ఎగబడే బ్యాచ్కి నష్టపోతే పోనీగాక, వాళ్ళ గురించి సింపతి అవసరం లేదు. వీళ్ళని పట్టుకోవాలనేది అది వేరే ప్రక్రియ. అది ఇంకోటి సార్, నార్త్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారో వాళ్ళైతే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ముఖ్యంగా ఈ అష్టాసాయి, అదేవిధంగా తదితరులు చిన్న చిన్న ఆ బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అరెస్ట్ చేయబోతున్నాయి అంటారా? చెయ్యాలి, చేసి ఏమి లాభం అంటున్నాను నేను. చేసి వాడిని ఏమి మరణ శిక్ష కాదు దీనికి, అర్థమైందా? ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కాదు ఇది. వాడు ఉంటాడు, 15 రోజులు వస్తాడు, మళ్ళీ ఇంకో పేరు మీద ఇంకో ఆపు మొదలెడతాడు. వాడు ఇది శిక్ష. అందుకని శిక్షాస్మృతిలో ఇలాంటి వాటికి జోదగాళ్ళని మోసం చేసే, ఈ జోదం పేరు మీద మోసం చేసే వాళ్ళని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని వాళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టి వాళ్ళు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించే చట్టం ఉంటే తప్పితే వాడు భయపడడు. వాడు ఏంటి, వాడు బెట్టింగ్లో 10 కోట్లు సంపాదిస్తాడు, 100 కోట్లు సంపాదిస్తాడు. అది జైలుకి పంపిస్తే ఏముంది, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ₹1 కోటి ఖర్చు పెడతాడు, 3వ రోజు బయటకు వస్తాడు. అంతే కదా. వాడికి జైల్లో కూడా ఫెసిలిటీస్ హ్యాపీగా ఉంటాయి. డబ్బులు బాధలేదు వాడికి. జైల్లో ఇంట్లో ఏసీ రూమ్లో ఉన్నట్టు అన్నీ ఉంటాయి, టీవీ ఉంటాయి, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. వాడికి తినడానికి బిర్యానీలు గిన్నెలు ఏం కావాలంటే అవి వస్తాయి, ఫోన్లు మొబైల్ అన్నీ ఉంటాయి. ₹1 కోటి నాది కాదు అనుకుంటే అయిపోయా. సో ఈ స్ట్రింజెంట్ చట్టం లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసాము, మనకి ఐవాష్ కంటి తుడుపు, అరెస్ట్ చేశారు, మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో రూపంలో వస్తాడు అంతే. కనుక ఇవన్నీ చట్టంలో మార్పులు దృఢంగా రాకపోతే, ఇంకో ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ చట్టం ఏంటి? డ్రగ్స్ తాగిన డ్రగ్స్ తీసుకున్నవాడు దోషి కాదు. డ్రగ్స్ తీసుకున్నవాడట ఎఫెక్టెడ్ పర్సన్ అట, బాధితుడట. అమ్మినవాడే దోషి. అది ఎట్లా అయ్యా? అమ్మినవాడు దోషి అయితే తీసుకున్నవాడు దోషి కాదా? తీసుకున్నప్పుడు మరి కారు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగినోడు అమ్మినోడు కదా. మరి తాగినోడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని ఎందుకు పట్టుకుంటారు? అక్కడేమో తాగినోడు డ్రంక్ అండ్ తాగి డ్రైవ్ చేసినందుకు పట్టుకుంటారా? ఇక్కడేమో డ్రగ్స్ తీసుకున్నాడు బాధితుడట, అందుకనే సాగుతుంది. అది బాధితుడు కాదు, వాడు శిక్షార్హుడే. వాడికి లైసెన్సులు క్యాన్సిల్, వాడు వీసా, ఫారిన్కి వెళ్ళాలంటే వీసా ఉండదు, ఉద్యోగాలు, అలాంటి భయం ఉంటే ఇంట్లో కూడా అయ్యో నాన్న నువ్వు వద్దు వాటికి వెళ్తే నీ మొత్తం నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తారు, వీసా రాదు, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కూడా కుదరదు, అమెరికాలో ఉద్యోగం చేయడానికి కుదరదు నాన్న, ఇంట్లో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. వాడికి భయం ఉంటుంది. ఇప్పుడేముంది, డబ్బు ఉంటే చాలు, డబ్బును జాలికి వెళ్తాం, పబ్బుకి వెళ్తాం, పట్టుకుంటారా ఓకే, డబ్బు ఉంది పారదొప్పుతారు, 1 వారం రోజులు వచ్చేస్తారు బయటికి. మళ్ళీ పైగా వాడు బాధితుడు అని వాడిని ఒక 15 రోజులు ఒక రీహాబిటేషన్ సెంటర్, అక్కడ రీహాబిటేషన్ సెంటర్లో మిగతా వాళ్ళు రోగులు ఉంటారు, వీడేమో చక్కటి టూరిస్ట్ లాగా అక్కడ కూర్చుంటాడు, అన్ని సదుపాయాలు ఉంటాయి. సో దిస్ ట్రాష్ ఆఫ్ మన దగ్గర ఉన్న చట్టాల్లో ఉన్న ట్రాష్ని ఉపయోగించుకుంటున్నారు. అది ఉపయోగించుకుంటారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు. పెద్ద అరెస్ట్ చేసి చట్టం మార్పు లేకపోతే వీళ్ళు అరెస్ట్ అంతా ఏమీ లేదు, కంటి తుడుపు అప్పటికప్పుడు టెంపరీ వైవాష్ తప్పితే పర్మనెంట్గా సొల్యూషన్ కాదు. అంటే అష్టాసాయి ఫ్యాన్స్ ఏమన్నారంటే అతను డబ్బులు ఎలాగైనా సంపాదించి మాకు డబ్బులు పనిచేస్తున్నాడని చెప్తున్నారు ఫ్యాన్స్. అది అంత చిల్లరతరంగా ఉన్నాం మనం, అంత హీనమైన స్థాయిలో మన సొసైటీ ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, వాడు ఎలా అయినా పర్వాలేదు నాకు డబ్బులు ఇస్తున్నాడు, నాకు అది చాలు. అంటే డబ్బులు ఇస్తున్నాడు అంటే పెంట మీద రూపాయిని కూడా తీసుకుంటానికి సిద్ధం మేమని. అంతకన్నా సిగ్గుసెర ఉండాలిగా మాట అన్నవాడికి. పెంట మీద రూపాయిని కూడా మేము నోటితోటి తీసుకుంటాం, నాలుగుతోటి తీసుకుంటాం. మేము అంత హీన స్థాయిలో ఉన్నాం. మాకు డబ్బులు ఇస్తే చాలు. వాడు ఎలా ఇచ్చాడు ఏంటి, వాడు రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలను సప్లై చేసి ఇచ్చాడా, ఇంకేం చేసి ఇచ్చాడు, మాకు అనవసరం, మాకు డబ్బులు వచ్చింది చాలు. ఈ దౌర్భాగ్య మనస్తత్వం ఉన్నంత వరకు సమాజంలో ఇంకా వీటి గురించి మాట్లాడే అర్థమే ఉంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.